శ్రీమాత్రే నమః. మొదట అందరికీ కృతజ్ఞతలు తెలుపుకుంటూ ఈరోజు భాగాన్ని మనము మొదలు పెట్టుకున్నాం. గత భాగంలో మనము పలంనేరులో జరిగినటువంటి ఫస్ట్ సెషన్లో నేను ఏమైతే తెలుసుకున్నానో ఆ రెండింటి విషయాలను, దృఢ సంకల్పము, దృఢమైనటువంటి విశ్వాసాన్ని ఎందుకు కలిగి ఉండాలి అనేసి మనము చెప్పుకున్నాం అనమాట. సో ఈ సెకండ్ సెషన్లో అంటే మనకి ఏమైంది అనేసి తెలుసుకున్నప్పుడు కొన్ని అనుభవాలు విన్నప్పుడు కానీ లేకపోతే మనం చెప్పినప్పుడు కానీ అవి అద్భుతమైనవి అయినప్పుడు అక్కడ మనం ఎదుటి మనిషి నుంచి మనం వినేటప్పుడు మనలో ఒక రకమైనటువంటి పులకరింత కానీ ఆనందం కానీ మనకు కలుగుతుంది. సో ఈ రెండు అనుభవాలు ముందే ఎందుకు చెప్తున్నాను అనేసి అంటే, కొంతమంది మనం చెప్పేది అంత అతిశయోక్తిగా ఉంటుంది, వీళ్ళు అతిగా చెప్తున్నారు అనేసి అనుకుంటూ ఉంటారు. కాబట్టి ఈ రెండు నేను ముఖ్యంగా చెప్పడానికి కారణం. సో ఇప్పుడు నేను చెప్పబోయేది మీకు అలా అనిపిస్తే దానికి నేనైతే ఏమీ చేయలేను, కానీ నాకు జరిగినటువంటి ఎక్స్పీరియన్స్ని మాత్రమే నేను చెప్పగలమన్నమాట. సో ఓకే, ఇక్కడ మనకి ఫస్ట్ సెషన్ అయిపోతానట్టనే లంచ్ బ్రేక్ అనేసి వదిలేశారు. మీరు తినకుండా ధ్యానం గానే చేయగలిగితే ఇంకా అద్భుతంగా ఉంటుంది అనేసి మాస్టర్ చెప్పేటప్పటికి సరే ఏమైపోయింది, ఒక పూట తినకపోతే ఏం ప్రాబ్లం లేదులే అనేసి అనుకున్నాను. అంతేకాకుండా ధ్యానంలో ఆయన చెప్పినటువంటి ఒక రూల్ ఏమి అనేసి అంటే, మీరు ఇప్పుడు ఒక్కసారి కళ్ళు మూసుకొని ధ్యానంలో కూర్చున్నారు అనేసి అంటే 4 గంటలు కంటిన్యూయేషన్ ధ్యానం అనేది జరపబడుతుందన్నమాట. కాబట్టి 4 గంటలు మీరు ధ్యానం చేయగలను అనేసి అంటే మాత్రమే కూర్చోండి. అలా కాదు అనేసి అంటే మాత్రము ఖచ్చితంగా కూర్చోవద్దు. అంతేకాకుండా అక్కడ వాళ్ళు తిడతారు అనేసి అని కూడా నేను విన్నాను అనమాట. సో కాబట్టి మీరు ఖచ్చితంగా చేయగలిగితేనే కూర్చోండి అనేసి అందరూ చెప్పడం అయితే జరిగినది. సరే, నేనైతే ఇలా 10 నిమిషాలు కూడా కూర్చోలేను. నేను 4 గంటలు ధ్యానం ఎలా కూర్చోగలను? అసలు నేను కూర్చోలేను. దాదాపు 2004 నుంచి 2012 వరకు నేను బ్యాక్ పెయిన్తో చాలా అంటే చాలా సఫర్ అవుతున్నా. ఇప్పుడు ఇంత చెప్తున్నంతసేపు నేను ఇలా కూర్చొని వీడియోస్ చేసుకోగలుగుతున్నాను. సో అలాంటప్పుడు నాకు నడుము నొప్పి తగ్గింది కాబట్టి చేయగలుగుతున్నాను. కానీ అప్పుడు నాకైతే 10 నిమిషాలు కూర్చోలేని దాన్ని నేను 4 గంటలు ఎలా చేయాలి అన్న ఫస్ట్ ప్రశ్న నాలో మొదలైంది. సరే, అక్కడికి నేనైతే నిర్ణయం అయితే తీసుకున్నాను. నేను ఎట్లా అయినా ధ్యానం చేయాలి, ధ్యానంలో శక్తిని సంపాదించాలి, నాలో ఉండేటువంటి భగవంతుణ్ణి నేను కలుసుకోవాలి అన్న సంకల్పం అయితే నాకున్నది అని చెప్పాను కదా. సో అలా ఏమైతే అది కానింది. ఒకవేళ వాళ్ళు కానీ అరిచినారు, తిట్టినారు, కొట్టినారు అనేసి అంటే లేచేసి పక్కకి వెళ్ళిపోదాము అన్న ఉద్దేశంతో 4 గంటలు కూర్చోవడానికైతే నేను కూర్చునేసాను. సో ధ్యానంలో కూర్చుంటానట్టేనే వాళ్ళు కొన్ని సంకల్పాలు చెప్పిస్తూ ఉంటారనమాట. మనం చేయవలసినటువంటివి ఏమి అనేసి అంటే, మనము ధ్యానంలో ముందరికి వెళ్ళలేకపోవడానికి కారణాలు చాలా ఉంటాయి. అది అడ్డంకులు కూడా ఉంటాయి అన్నమాట. మనం ఆల్రెడీ సంచిత కర్మలని చెప్పుకున్నాం కదా. అట్లా మన గత జన్మ కర్మల వల్ల, పాపాల వల్ల కానీ ఏదైనా కానీ మనం ధ్యానంలో ముందరికి వెళ్ళకుండా అడ్డుకోవడానికి చాలా ప్రయత్నాలు అనేటివి జరుగుతూ ఉంటుందన్నమాట. ఎప్పుడైతే మనం మంచి వైపు వెళ్ళాలి అనేసి అంటే చెడు ఆటోమేటిక్గా ఎదురొస్తూ ఉంటుంది కదా, అలా అన్నమాట. సో అదే క్రమంలో ధ్యానానికి మనం ముందుకు వెళ్ళాలి అనేసి అంటే వాళ్ళు కొన్ని సంకల్పాలు చెప్పించి దాంట్లో ఉండేటువంటి నెగిటివ్స్ని అంతా పక్కకు తీయడానికి కానీ లేకపోతే మనం ముందరకు వెళ్ళడానికి కానీ ఉపయోగపడుతూ ఉంటాయి. ఆ సంకల్పాలు వాళ్ళు చెప్తూ ఉంటారు. మనం ధ్యానంలో కూర్చొని మన మనసులో లోపల మనం మననం చేస్తూ ఉండాలన్నమాట అవి. సో వాళ్ళు చెప్పినప్పుడు నాకు ఆ సంకల్పాలను నేను యాస్టీస్గా చెప్పుకుంటూ వచ్చాను. అంటే మనం ఎవరి వల్ల అయినా మనము బాధపడినా లేకపోతే మన వల్ల ఎవరైనా బాధపడినా కూడాను మనం చేసింటే వాళ్ళని మనం క్షమాపణ కోరాలి, వాళ్ళు చేసింటే వాళ్ళని మనం మన్నింపు చేయాలి అన్నమాట. క్షమాపణ కోరడము చేయాలి, వాళ్ళని మన్నించడం కూడా జరగాలి అన్నమాట. ఈ రెండు ఖచ్చితంగా ఉండాల్సినటువంటి విషయాలు. ఇది బాగా గుర్తుపెట్టుకోండి. మనమైనా కూడాను మన వల్ల ఏదన్నా తప్పు జరిగితే క్షమించండి లేకపోతే క్షమాపణ అడగడం అనేది ఉత్తమం. ఎందుకు అనేసి అంటే, అలా కాదు అనేసి అంటే మనం ముందుకి పోకుండా అడ్డుకోవడానికి కూడా ఇవి చాలా 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 అడ్డుపడుతూ ఉంటాయన్నమాట. అంతేకాకుండా
ఎదుటివాడు తప్పు చేసినప్పుడు వాళ్ళని మన్నించకుండా వాళ్ళ మీద కోపము, ద్వేషము, ఇంకా ముందరికి వెళుతూ పగలు, ప్రతీకారాలు అని పెంచుకుంటూ మనం పోతూ ఉంటాం అన్నమాట. అవి ఎలా ఉంటుంది అనేసి అంటే ఇవన్నీ కూడాను ఒక్కసారి అప్పు ఇచ్చేసి జీవితాంతం, అంటే మనం ఎంతవరకు తలుచుకుంటూ ఉంటామో అంతవరకు వాటికి మనము రుణాన్ని వడ్డీ చెల్లిస్తూ ఉంటాం అన్నమాట. సో అందుకనేసే మనం చేసింటే క్షమాపణ కోరుకోవడం, వాళ్ళు చేసింటే మన్నించేయడం అనేది ఈ రెండు మనం చేయవలసినటువంటి ముఖ్యమైనటువంటి పనులు అనమాట. సో దానికి తగినట్లయితే వాళ్ళు సంకల్పాలు చెప్పారు. ఆ సంకల్పాలు అయితే నేను అప్పుడు ఇప్పుడు గుర్తుపెట్టుకోలేదు. నాకు అర్థమైన థియరీ ఏమంటే, మనం తప్పు చేసినామంటే క్షమించమనడం, వాళ్ళు తప్పు చేసింటే మనం మన్నింపు ఇచ్చేయడం అనమాట, అంతవరకే. సో అది సంకల్పంతో పని లేకుండా మనం చేయవలసినటువంటి చిన్న పని అనమాట. మళ్ళీ సంకల్పాల వరకు వెళ్ళకండి. మనం చేయవలసిందల్లా మనం చేసే పనిని దృఢంగా, నిశ్చయంగా చేయాలి అన్న సంకల్పం మాత్రమే ఉండాలి. వివిధ సంకల్పాలన్నీ కూడాను మనం కొంతవరకు ఎదగడానికి ఉపయోగపడతాయి, కానీ అదే సంకల్పంతోనే మనం చేసుకుంటూ ఉన్నామంటే అది కూడాను ఒక రకంగా ప్రమాదం కాదు. మనం వెళ్ళాల్సిన దారికి కొంచెం ఎక్కువ సమయాన్ని మనం తీసుకుంటామన్నమాట. సో అలా సంకల్పాలు చెప్పిస్తూ ధ్యానం అనేది చేపిస్తూ ఉన్నారనమాట. సరే, మనం ఆల్రెడీ చెప్పుకున్నాం గత భాగంలో, శక్తి వచ్చినప్పుడు ఆల్రెడీ వైబ్రేషన్స్ అనేటివి కదులుతూ ఉండడం అనేటివి జరిగింది కదా. ఇప్పుడు ఏమవుతుంది నా పరిస్థితి అనేసి ఒక క్వశ్చన్ వేసుకున్నాను. అప్పటి వరకు వాళ్ళు చెప్పించినవి ధ్యానానికి కూర్చున్నాను, వాళ్ళు చెప్పించినవన్నీ చెప్పుకుంటూ మనసులో మాట్లాడుకుంటూ ఉన్నట్టే కదా. సో అలా చేస్తూ ఉన్నాను, అప్పటి వరకు వైబ్రేషన్స్ రాలేదు. ఎప్పుడైతే వాళ్ళు సంకల్పాలన్నీ అయిపోయిన తర్వాత దాదాపు ఒక 10-15 సంకల్పాలు చెప్పించుంటారు అనుకుంటున్నాను. సో అదన్నీ అయిపోయిన తర్వాత ఇంకా ధ్యానానికి కూర్చోండి అనేసి అన్నారనమాట. అప్పుడు మొదలైంది కదలికలు. ఊగి 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 ఇలా ఊగుతూనే ఉన్నానన్నమాట. అసలు నాకు అప్పటి వరకు ఉండేటువంటి నమ్మకం, విశ్వాసం ఏంది, శక్తిని తీసుకుంటున్నాను, నేను ధ్యానం చేస్తున్నాను అనేసి అనుకున్నాను కదా. కానీ ఇక్కడికి వచ్చేటప్పటికి నాకు భయం కూడా ఏర్పడిందనమాట. ఏమి అనేసి అంటే, నేను కుర్చీలో కూర్చొని ఉన్నాను, నా పక్కన, అంటే మామూలుగా మెడిటేషన్ చేసేటప్పుడు ఒకరి పక్కన ఒకరు కూర్చుంటూ ఉంటామన్నమాట, కుర్చీలో అయినా కింద అయినా కూడాను. ఇక్కడ వీళ్ళు ఏం చేసినారు అంటే, ఒక కుర్చీకి మన పక్కన కుర్చీకి 3 అడుగుల దూరాన్ని పాటించి కూర్చోమని చెప్పారు. అలానే కూర్చోపెట్టారనమాట ప్రతి ఒక్కరిని. సో దాన్ని ఎవరూ కదపడం లేదు, నేను ఎవరితో కూడాను కలిసిగా ఉండలేదు, దూరంగా ఉన్నామన్నమాట ఒక్కొక్కరు. మరి నా చేరు ఊగుతాందా, నేను ఊగుతున్నానా, లేకపోతే భూకంపం వచ్చి భూమి ఊగుతున్నదా అనేసి అని అంత భయం అయిపోయిందనమాట. సో అంత ప్రకంపనలు, అంత వైబ్రేషన్స్ నాకైతే రావడం అనేది జరిగింది. ఇంకా అక్కడి నుంచి మెడిటేషన్ ఏమో నాకు తెలియదు, కానీ ఒక రకమైన భయం అయితే ఏర్పడిపోయింది. కళ్ళు తీస్తే అరుస్తారేమో, కళ్ళు తీస్తే ఆల్రెడీ కొడతాననేసి మాస్టర్ హెచ్చరించాడనమాట. కాబట్టి ఇంత భయంతో కళ్ళు తెరవలేను, వాళ్ళు కొడతారన్న భయంతో కళ్ళు తెరవలేదు మొదట. కానీ నేను గమనించింది ఏమి అనేసి అంటే, తెరవాలి అని అనుకుంటున్నా కూడా కళ్ళు ఓపెన్ అవ్వడం లేదనమాట. అప్పటి వరకు ఏముండింది, కళ్ళు తెరిస్తే వాళ్ళు కొడతామనేసి చెప్పారు కదా, ఆల్రెడీ ఆయన కోపం వస్తే తిడతారు, అరుస్తారు అనేసి చెప్పారు కదా, ఆ భయం ఉన్నదాన్ని ఇప్పుడు కళ్ళు ఓపెన్ అవ్వలేదన్నమాట. ఇదేంటి రచ్చ, ఏమైపోయింది అసలు, నాకు ఇంకా కళ్ళు ఓపెన్ అయిపోతాయా, లేకపోతే కళ్ళు నేను జీవితాంతం ఇట్లే కళ్ళు మూసుకొని ఉండాలా, నా పరిస్థితి ఏంటో నాకు అర్థం అవ్వలేదు. అప్పటి వరకు భయం ఉండేది, బాధ అన్నీ కలిగిపోయినాయి. కళ్ళు ఓపెన్ అవ్వడం లేదు, చేతులు తీస్తామంటే కదలడం లేదు, ఒక్క కాళ్ళు మాత్రం చెక్క మొక్కలు వేసుకొని కూర్చుని వేసినాను, అవి కూడాను కిందకి పెడదామంటే కూడా కదలిక అనేది రావడం లేదనమాట. అయిపోయింది, నా పరిస్థితి అయిపోయింది. అసలు నేను ఉన్నానా పోయినానా అనే విషయం కూడా డౌట్ వచ్చింది. కానీ కదలికలు జరుగుతున్నది కాబట్టి బ్రతికే ఉన్నాను అనిపించింది. ఎందుకంటే కాళ్ళు చేతులు ఆడట్లేదు, కళ్ళు తెరవదాము అనేసి అంటే ఓపెన్ అవ్వడమే లేదు. ఇంకా అయిపోయింది నా పరిస్థితి అనుకుందామంటే ఇవన్నీ తెలుస్తూ ఉంది. పక్కన వాళ్ళు చెప్పేటివి వింటూ ఉన్నాను, మనుషుల నడుస్తూ ఉండేటివి అవన్నీ గమనిస్తూ ఉన్నాను అనమాట. సో బ్రతికే ఉన్నాననేసి అనిపిస్తూ ఉన్నది. కానీ కూడాను కళ్ళు తెరవలేకపోవడంతో భయం అయిపోయింది. సరే ఏమైతే అది కానీ, ఇంకా నేను వాళ్ళు చెప్పే వరకు లేవడానికి, ఆ కళ్ళు ఓపెన్ అయితే ఎవరైనా వచ్చి నన్ను తట్టి ఏమ్మా లేయమ్మా లేకపోతే ఏమైంది అని అడిగే వరకు నేను లేవడానికి కూడా రాలేదు. ఎందుకంటే నోరు కూడా అవ్వడం లేదనమాట. నోరు తెచ్చి మాట్లాడదామంటే కూడాను
నోరు కూడా కదలడానికి అవ్వలేదు. సో ఇలా మొత్తం ఫ్రీజ్ అయిపోయినానని చెప్పాలి. సో ఇలాంటి పరిస్థితుల్లో ఈ కదలికలు ఏంటివో తెలియదు. ఇలా ఉంది నా పరిస్థితి. ఇంత అయోమయ పరిస్థితుల్లో ఉంటే సరే సైలెంట్గా అలానే జరుగుతూ ఉన్నది. అందరూ ఒక నలుగురు మాస్టర్స్ అనమాట, ప్రేమ్నాథ్ సారు, బాలకృష్ణ సారు, ఒక లేడీ, ఒక మగవాళ్ళు అనమాట. మొత్తం ఈ నలుగురు మొత్తం మా పక్కనంతా తిరుగుతూ ఉన్నారు, అందరినీ గమనిస్తూ ఉన్నారనమాట. అందులో ఒకతను వచ్చి ఇలా చేయి పెట్టాడు. సో అలా చేయి పెట్టినప్పుడు నాకు వైబ్రేషన్స్ ఏవి రాకుండా సైలెంట్గా ఉన్నింది. సరే అని మళ్ళీ చేయి తీయగానే మళ్ళీ వైబ్రేషన్స్ వచ్చేటివి అనమాట. ఏమో జరుగుతోంది, ఏం జరుగుతుందో చెప్పలేను, నోరు తెరిచి మాట్లాడలేను. సరే ఇలా మాకి కొంతసేపు మెడిటేషన్ తర్వాత ఒక 3/4 గంట తర్వాత అక్కడ ఏమైంది అనేసి అంటే, ఓకే మాస్టర్స్, ఇప్పుడు మనకి ఆస్ట్రల్ సర్జరీస్ జరుగుతాయి. ఆస్ట్రల్ సర్జరీస్ చేసే వాళ్ళంతా కూడా మనకి పురాతన కాలంలో ఉండేటువంటి యోగులు, ఋషులు, మునులు, ధన్వంతరి మాస్టరు, మనకి శరీరానికి దేవతలైనటువంటి అశ్విని దేవతలు, ముఖ్యంగా మన ఆరోగ్యాన్ని చూసుకునేది అశ్విని దేవతలు అనమాట. సో అలా అశ్విని దేవతలందరూ కూడాను మనకి భూమి మీదకి వచ్చి మనకి అంటే ఎవరికైతే అవసరమో, ఎవరికైతే రోగాలు క్యూర్ అవ్వాలో వాళ్ళకి ఆస్ట్రల్ సర్జరీస్ చేయడం అనేది జరుగుతుంది అనేసి చెప్పారనమాట. బాగా గమనించండి, మెడిటేషన్ కూర్చున్నటువంటి 45 నిమిషాలకి సరే అర్థమైపోతా ఉంది. వాళ్ళు చెప్తున్నారు, చెప్పిన సెకండ్కే అప్పటి వరకు ఉండేటువంటి వైబ్రేషన్స్ కేవలం కదలిక మాత్రమే అన్నమాట. ఈ కదలిక అయిపోయిన తర్వాత, వాళ్ళు చెప్పిన తర్వాత ఏమైందంటే కదలికలు డబుల్ అయిపోయినాయి. విపరీతంగా కదులుతూ ఉంది. ఆల్రెడీ కింద భూమి కదులుతా ఉందా లేకపోతే నేను కదులుతున్నానా, ఏం జరుగుతుంది అని తెలుసుకునే క్రమంలోనే, ఇంత అయోమయంలోనే ఉంటేనే నేను నాలో కదలికలు డబల్ అయిపోవడం జరిగిందనమాట. అక్కడ డబల్ అయ్యేటప్పటికీ భయం అయిపోయి అంతవరకు చేతులు రాలేదు అని చెప్పాను కదా, అప్పుడు వరకు నేను చేతులు రాలేదు, సరే ఏమైతే అది అయింది అని చెప్పేసి గట్టిగా బట్టి లాగేసి కుర్చీ పట్టుకున్నాను అనమాట. సో కుర్చీ పట్టుకునేటప్పటికి కుర్చీ కూడా కదులుతూ ఉంది లైట్గా. సో ఇంకా అనుమానం ఎక్కువ అయిపోయినది. మళ్ళీ సరే కుర్చీ కదులుతున్నది కానీ పడడం లేదు, బ్యాలెన్స్ చేసుకోవాలా, అలా కూర్చోకూడదు అని చెప్పేసి ధ్యానంలో కూర్చోండి అనేసి మళ్ళీ హెచ్చరించేటప్పటికి తిరిగి మళ్ళీ చేతులు ఇలా పట్టుకున్నాను. ఎందుకు అనేసి అంటే అక్కడికి నేను నన్ను సమాధానపరుచుకున్నాను అనమాట. భూకంపం వచ్చిందంటే ఈ పాటికి మన చుట్టూ కోలాహలం అనేది ఏర్పడిపోయి ఉంటుంది. 4 మాస్టర్స్ తిరుగుతున్నారు కదా, వాళ్ళందరూ ఎప్పుడూ అందరినీ లేపి లేయండి, మనం ఏదో ఒక సురక్షిత ప్రదేశానికి పోవాలి అనేసి చెప్పేవాళ్ళు. అంతేకాకుండా ఈ కదలికలు వస్తున్నాయి అనేసి అన్నప్పుడు వేరే అతను ఇలా పెట్టినప్పుడు కదలిక రాలేదు, తీసినప్పుడు మాత్రమే వస్తుంది అనేసి గమనించాను. ఇంత కదలికల్లో కూడా, అంత టెన్షన్లో కూడాను నేను ఆలోచించి ప్రశ్నలు వేసుకొని దానికి సమాధానాలు తీసుకోవడం జరిగిందనమాట. సో కాబట్టి ఇదంతా కూడా జస్ట్ కేవలం శక్తి ఎక్కువైన దానివల్ల నాలో వచ్చినటువంటి ప్రకంపనలు అన్న సమాధానం నా మెదడుకి తట్టింది. ఇది లోపల నుంచి వస్తున్నది కానీ నాకైతే అప్పుడు తెలీదు. నాకు ఆలోచనకి నేను సమాధానం చెప్పుకున్నాను అనేసి మాత్రం అనుకున్నాను అనమాట. సో అలా కదలికలు అనేటివి జరుగుతున్నది కాబట్టి నేను ఎలా కూర్చున్నా అది జరుగుతుంది. సో పడితే మళ్ళీ చూద్దాంలే అనే ఉద్దేశంతో ఏమైతే అది అయింది. అంటే అప్పటి వరకు భయపడినాను, పట్టుకున్నాను. సో ఇక్కడికి వచ్చే కొందరికి ఏమైతే అది అయింది, తెగిచ్చేసినాం. భూకంపం వచ్చిందా, చస్తే బాయా, పోతే పోని అనేసి అని చెప్పి వదిలేసి ధ్యానంలో కూర్చోవడం జరిగింది. అంటే అక్కడి వరకు నాకు స్థిమితంగా లేదు, స్థిరంగా లేననమాట, ఆలోచనలు భయాలు ఉన్నాయి. సో ఎప్పుడైతే ఏమైతే అది అయింది అనుకున్నానో కాస్త స్థిమిత పడ్డానమాట. ఎందుకు అనేసి అంటే ఇప్పటికీ ఇవన్నీ జరిగిపోయి ఉండాలి కదా, పక్కన కోలాహలం అనేది మొదలైపోయి ఉండాలి కదా. సో అవన్నీ లేదు కాబట్టి మనకి ఓకే ఇదంతా ధ్యానంలో తీసుకున్న శక్తి అనేసి నాకు అర్థమైంది. సో సరే ఓకే నేను ధ్యానం చేయొచ్చు. అక్కడికే నాకు 3/4 గంట అయింది అన్న విషయం నాకు అర్థమవుతున్నది. ఎవరు టైం అయితే చెప్పలేదు. కూర్చొని 45 నిమిషాలు దాటింది. మాస్టర్స్ దిగుతారు అని చెప్పినప్పుడు ఎక్కువ వైబ్రేషన్స్ వచ్చేటప్పటికి అప్పుడు నాకు ఆలోచన వచ్చింది. స్థిరమైన తర్వాత అవును అంతకుముందు నేను ఇంతే కదిలేదాన్ని, మాస్టర్స్ దిగుతారు అని చెప్పిన తర్వాత ఎక్కువ కదలికలు రావడం అనేది నాకు జరిగింది. అప్పుడు ఆ డిఫరెన్స్ నాకు అర్థమైంది. ఓహో మనకి కంటికి కనిపించని మునులు, ఋషులు, దేవతలు అనుకోండి, ఆస్ట్రల్ సర్జరీస్ చేసేటువంటి మాస్టర్స్ అనుకోండి, అశ్విని దేవతలు,
ధన్వంతరి అనేసి అంటే దేవుడు. సో వీళ్ళందరూ కూడాను మనకి దిగుతారు భగవంతుళ్ళు అనేసి అన్నప్పుడు ఆటోమేటిక్గా శక్తి ఎక్కువ ఉంటుంది కాబట్టినే వాళ్ళు దిగుతారన్న విషయం తెలిసింది కాబట్టినే నా ఆలోచనకి వచ్చింది కాబట్టినే నేను స్థిరపడినాను. సో ఓకే, మాస్టర్స్ దిగినారు అని అర్థమైంది. సో ఇక్కడికి అర్థం అవుతానట్టేనే ఇంకో రకమైన భయం మొదలైంది. అసలు వాళ్ళు మునులు ఋషులు అని వీళ్ళు చెప్తున్నారు, దేవతలని చెప్తున్నారు, వాళ్ళు రాగానే ఇలా వైబ్రేషన్స్ ఎందుకు మొదలైపోయినాయి, అసలు వాళ్ళు ఏం చేస్తారు? శక్తి ఎక్కువ అయింది అనే విషయం అర్థమైంది కాబట్టి వైబ్రేషన్స్ ఎక్కువ అయిపోయినాయని గమ్మునైనా మళ్ళీ ఇక్కడ నాకు నేనే సమాధానాలు చెప్పుకుంటూ నేను ప్రశ్న లోపలికి వేసుకుంటూనే సమాధానం లోపల నుంచి పొందుతూనే ముందరికెళ్తున్నాను అనమాట. సరే, ఎక్కువ శక్తి అయింది, కదిలినాను కాబట్టి అలా కదలికలు వస్తున్నాయి అనుకున్న స్థిరపడినా. ఇప్పుడు వీళ్ళు వచ్చి ఏం చేస్తారు? యాస్ట్రల్ సర్జరీస్ అనేసి అంటే మనకు ఆపరేషన్స్ గురించి తెలుసు. వాళ్ళు ఏం చేస్తారు? పడుకోబెట్టి ఒక చోట గాయాన్ని ఘాటు పెట్టి దాంట్లో ఉండేటువంటి చెడు పదార్థనో లేకపోతే ఆపరేషన్నో ఏదో చేసేసి మళ్ళీ కుట్లు వేయడం అనేది మనకు తెలిసిన స్థితి అనమాట. మరి ఇప్పుడు ఏం చేస్తారు వీళ్ళు అనేసి అని చెప్పి క్వశ్చన్ వచ్చింది. సరే, అలానే గమ్మునున్నాను, క్వశ్చన్ వేసుకున్నాను కదా. ఇక్కడ వచ్చేటప్పటికి ఒక ప్రక్రియ అయితే జరిగిపోయింది. ఏమి అంటే నేను కూర్చున్నాను, నాకు 3 అడుగుల దూరంలో నా పక్కన మా ఆయన ఫ్రెండ్ ఉన్నారనమాట. మా ఆయన ఫ్రెండ్ వెనకాల మా హస్బెండ్ ఉన్నారు. సో ఆ సార్ వెనకాల మా హస్బెండ్ ఉన్నారు. నాకు రైట్ సైడ్ నుంచి 3వ వ్యక్తి అంటే మా ఆయన ఫ్రెండు, ఆ ఫ్రెండ్ పక్కన ఉన్నటువంటి వ్యక్తి, నేను 1, 2, 3 అనమాట. సో అక్కడ ఒక మనిషికి సర్జరీ జరుగుతుంది అనేసి వచ్చింది. వెంటనే భయం అయిపోయింది. నీ కుడి పక్కన సర్జరీ జరుగుతుంది అనేసి వచ్చింది క్వశ్చన్ ఫస్ట్ లోపల నుంచి. సో అలా జరుగుతుందని వచ్చే కొందరికి భయం అయిపోయింది. కుడి పక్కన అనే కొందరికి ఒక పక్కన ఫ్రెండ్ ఉన్నారు, ఆ వెనకాల మా ఆయన ఉన్నారు. ఎవరు అనే కొందరికి నీ నుంచి 3వ వాళ్ళు అనేసి అన్నారనమాట. ఓకే, ఏదైతే అది అయింది. మా ఆయన కాదు, వాళ్ళ ఫ్రెండ్ కాదు, ప్లస్ నేను కాదు అనేసి అని చెప్పి నేను గమ్మునున్నా. ఆ సర్జరీ అంటే ఏమో తెలీదు. అప్పటి వరకు ఆపరేషన్ అంటేనే భయపడినటువంటి నేను సర్జరీ అనేసి అంటే ఎక్కడో కోసేస్తారా, ఏం చేసేస్తారు, అసలు నాకు ఏ ప్రాబ్లమ్స్ ఉన్నాయి అనే భయంతో అదొక రకం ఉండిందనమాట. సో 3వ వ్యక్తికి జరుగుతుంది అనేసి వచ్చింది. ఏం జరుగుతుంది అనేసి ప్రశ్న వేసుకున్నప్పుడు అతనికి ఏదో సంథింగ్ కిడ్నీలో ప్రాబ్లం ఉన్నది, దానికి జరుగుతుంది అనేసి సమాధానం వచ్చింది. ఇదేంటిది, అసలు ప్రశ్న ఎక్కడ వేస్తున్నాను, ఎవరికి వేస్తున్నాను, సమాధానం ఎవరిస్తున్నాను, ఆ టెన్షన్లో అయితే నేనైతే కనుక్కోలేదు. కానీ ప్రశ్న వేసింది తక్షణం సమాధానాలు అయితే వచ్చినాయన్నమాట. సరే, అయిపోయింది. ఇట్లా ప్రశ్నలు సమాధానాలు. కానీ నేను వేసిన 2 ప్రశ్నలే ఏమి అనేసి అంటే, ఒకటి యాస్ట్రల్ సర్జరీ జరుగుతుంది అనేది ఎవరికి జరుగుతుంది అంతవరకే. ఆ జరిగే వాళ్ళ వ్యక్తి ఎవరు అంటే నా నుంచి 3వ వ్యక్తి. ఏం జరుగుతుందంటే కిడ్నీకి జరుగుతుంది, ఇంతే. ఆ 2 ప్రశ్నలకే సమాధానం అయిపోయిందనమాట. ఇంకా 3/4 గంట తర్వాత ఒక 10 నిమిషాలు 1/4 గంటలో నేను ఇదైతే తీసుకున్నాను, అయిపోయింది. 2 ప్రశ్నలకి 2 సమాధానాలు వచ్చేసినాయి కదా. తర్వాత లేదనమాట. మళ్ళీ ఎన్ని ప్రశ్నలు వేసినా లేదు. ఎవరెవరో మాట్లాడుకుంటూ ఉన్నారు, గుసగుస అని చెప్తున్నారు. నువ్వు అక్కడికి వెళ్ళు, అది తీసుకునిరా, ఇది తీసుకునిరా అనేసి మాట్లాడుకుంటున్నారు. అసలు సంకల్పాలు కూడా చెప్పేసి 15 నిమిషాల తర్వాత గ్యాప్ ఇచ్చి 45 నిమిషాల తర్వాత యాస్ట్రల్ సర్జరీ మొదలవుతుందని చెప్పేసి తర్వాత పిన్ డ్రాప్ సైలెంట్గా ఉందన్నమాట. ఎటువంటి సౌండ్ అయితే లేదు. ఈ సంకల్పాల మధ్యలో అవి అయిపోయిన తర్వాత వాళ్ళు మెడిటేషన్ చేయడానికని మ్యూజిక్ పెట్టారు. అది జస్ట్ లైట్గానే ఉన్నది, కానీ కూడా అందరికీ వినిపించేంత పెద్దగానే అయితే ఉన్నదన్నమాట. ఇంత గోలలో, అంత మ్యూజిక్లో నాకు ఎవరెవరివో మాటలు వినిపిస్తూ ఉన్నాయి. వాళ్ళు మాట్లాడుకుంటూ ఉంటే ఇది ఇట్లా కాదు, అట్లా చేయాలి, ఇలా చేయడం తప్పు, నువ్వు ఇట్లా చేయకూడదు. అసలు నాకైతే నిజంగా లేచి పరిగెత్తాలి, భయపడిపోయేసి నేను లేచేయాలి అన్నంత భయం అయితే నాకైతే కలిగిందనమాట. కానీ గట్టిగా కళ్ళు మూసుకొని కూర్చున్నా. ఏమైతే అదైంది. ఎవరైనా నా దగ్గరకు వస్తే మళ్ళీ చూసుకుందాము, అప్పటి వరకు నేను అరవకుండా గమ్మున ఉండాలి అన్న తపనతో గట్టిగా ఊపిరి బిగబెట్టుకొని కూర్చుంటారు అంటాను. ఆ మాదిరిగా ధ్యానానికి కూర్చున్నాను అనమాట. ఏమిటి, కనీసం అంటే ఒక కూర్చున్న 3/4 గంటకి
2:30కి స్టార్ట్ చేసింటే 3:15కి అలా అనుకోండి. సో అలా కూర్చున్న తర్వాత 3:15 నుంచి ఈ ప్రాసెస్ అంతా జరుగుతూ ఉంది. గుసలు వినిపిస్తూ ఉన్నాయి. ఆడవాళ్ళ మాటలు, మగవాళ్ళ మాటలు వినిపిస్తూ ఉన్నాయి. కొంతమంది ఆ మాస్టర్స్ కానీ ఏం మాట్లాడుకుంటున్నారు అనేది స్పష్టంగా అయితే లేదు. నాకు అర్థమైన మాటలు ఇవే అన్నమాట. అలా కాదు, ఇలా చేయాలి, ఇతనికి చెయ్యి, ఆమెకు చెయ్యి, ఇలాంటి మాటలే వినిపిస్తూ ఉన్నాయి. అంతేగాని ఏమేం చేస్తున్నారు, ఎలా చేస్తున్నారు అనేది అయితే నాకైతే తెలియలేదు, వినపడలేదు అనమాట. సో ప్రతిసారి నాకు ఇదే అనమాట. 2 తెలుసుకుంటూ ఉంటాను, ఆగిపోతూ ఉంటాను. నా శక్తి అంతకు మించి ఇప్పటి వరకు లేదనేసి అనుకుంటున్నాను. సో ఇలా ప్రతిసారి క్వశ్చన్ వేసుకున్నా కూడా మళ్ళీ సమాధానం అయితే రాలేదు. భయంగానే 3:30 నుంచి అంటే 1 గంట తర్వాత వాళ్ళు కంటిన్యూస్ మెడిటేషన్ అనేసి చెప్పాను కదా. సో ఆ విధంగా 5:30, 5:45 వరకు మెడిటేషన్ అనేది జరిపించినారనమాట. అంటే కంటిన్యూగా 3:45 గంట జరిపించినారు. సో నాకు 1 గంట, 1:30 గంట ఈ శబ్దాలు అనేటివి వినిపిస్తున్నాయి, కానీ ప్రశ్నలు వేసిన సమాధానం అయితే రాలేదు. భయంగానే అంతసేపు నేను 3:45 గంట మెడిటేషన్లో ఆ కుర్చీలో నేను కూర్చునేసాను. వాళ్ళు మెడిటేషన్కి లెయ్యి అనేసి ఇంకా అయిపోయింది అని చెప్పగానే ఫస్ట్ లేచేసి కళ్ళు తెరిచేసేసి మా ఆయన క్షేమంగా ఉన్నాడా, పక్కన అతను క్షేమంగా ఉన్నాడా అనేసి చూసుకున్నాను అనమాట. మళ్ళీ అందరినీ గమనించడం అయితే చేశాను. ఒక్కరి మొహంలో కూడాను బాధ, అంటే సర్జరీ అనేసి అన్నారు కదా, కుట్లు పడింటాయేమో, వాళ్ళు లేవలేకన్నా ఉంటారేమో, ఇటువంటివి నేను ఎక్స్పెక్ట్ చేస్తూ ఉన్నాను అనమాట. కానీ ఆ 3:45 గంట మెడిటేషన్ తర్వాత ఎవరెవరికి ఏమేం జరిగింది అనేసి చెప్పినప్పుడు నాకైతే ఆశ్చర్యం వేసింది. ఏమి అనేసి అంటే, నా పక్క నుంచి 3వ వ్యక్తి అనేసి అన్నాను కదా, అతను లేచి నాకు ఇలా కుడిపక్క వెనుక భాగంలో ఏమో జరిగింది సార్, కానీ నాకు అది ఏమి అనేసి నాకైతే తెలియలేదు. ఎవరో వచ్చి నాకేమో చేసినట్టయితే అని అనిపించింది, కానీ ఏం చేసినారో నాకైతే తెలియదు. కుడి పక్కన నాకైతే ఎక్కువ బ్యాక్ పెయిన్ వస్తుంది అనేసి హాస్పిటల్కి వెళ్ళినప్పుడు ఇలా కిడ్నీ ప్రాబ్లం ఉంది అనేసి అయితే చెప్పారు. మేబీ దానికి ఏమన్నా జరిగిందేమో అనేసి చెప్పాడనమాట. నాకైతే ఆశ్చర్యపోవాలో, అసలు నాకు వచ్చింది నిజమా కాదా అనే భ్రమలో ఉన్నాను. కానీ అప్పుడు నేను ఆ టెన్షన్లో ఆ క్వశ్చన్ నాకు వచ్చింది, సమాధానం ఇలా వచ్చింది అన్న విషయం కూడా నేను పక్కన పెట్టేసి నేను భయపడుతూ కూర్చున్నాను అనమాట. సో అతను అలా చెప్పేటప్పటికి అప్పుడు నాకు ఆశ్చర్యం వేసింది. అప్పటి వరకు కూడా నేను ధ్యానాన్ని నమ్ముతూ ఉన్నాను, కానీ ధ్యానం బయట వస్తున్నట్టునే ఆల్రెడీ చెప్పాం కూడా, మనం ఎప్పుడైతే ఆధ్యాత్మికతలో నుంచి ధ్యానానికి బయటకు వచ్చేస్తూ ఉంటామో ఆటోమేటిక్గా మనం ప్రాపంచికం లోపలికి వెళ్ళిపోతాం. సో ఇదంతా నా భ్రమ అనేసి, మా ఆయన క్షేమంగా ఉన్నాడు, పక్కన వాళ్ళు క్షేమంగా ఉన్నారు, భూమి బాగానే ఉన్నది, ఆ ధ్యానం చేసిన దానివల్ల కదలిక వచ్చినది కాబట్టి ఓకే, స్థిమితపడిపోయినాను. కానీ ఎప్పుడైతే అతను ఆ విషయం చెప్పాడో, అది చెప్పగానే నాకైతే ఆశ్చర్యం కలిగింది, ఇంకా నమ్మశక్యం అయితే కాలేదన్నమాట. సరే, అతను చెప్పాడు. అతనితో పాటు ఇంకా 2-3 చెప్పేటప్పటికి మాకు ఇది జరిగింది, ఇలా జరిగింది, మాకు ఇది బాగుంది అనేసి చెప్పారు. అక్కడికి ఆ సెషన్ అయిపోయింది. 3 రోజుల క్లాసెస్ అనమాట అవన్నమాట. సో రేపటి నుంచి అయితే ఉండాలి అనుకునే వాళ్ళు 2 రోజులు ఖచ్చితంగా అక్కడే ఉండిపోవాలా, ఇంటికి వెళ్ళడానికి అయితే లేదు. ఒకవేళ ఉండేటట్లుంటే రేపు ఉదయం మీకు కావాల్సినటువంటి 2 రోజులకి కావాల్సినటువంటి సామాన్లు తెచ్చుకోండి, ఎట్టి పరిస్థితుల్లో అయితే బయట పంపించమనేసి చెప్పానమాట. సరే, క్లాస్ అంతా అయిపోయింది. వేరే వాళ్ళు 2 ఎక్స్పీరియన్సెస్ ఇంకా చెప్పారు. అన్నీ అయిన తర్వాత నేను మా ఆయన క్షేమంగా ఉన్నారు, వాళ్ళ ఫ్రెండ్ క్షేమంగా ఉన్నారనేసి ఇంకా నేను ఒక రకంగా చెప్పాలి అనేసి అంటే బ్లాంక్ అంటాం కదా, ఒక రకమైనటువంటి సందిగ్ధావస్థలో నేను ఉండిపోయినాను అనమాట. సరే, అప్పటికే నేను ఇక్కడ మధ్యాహ్నం ఏం జరిగింది అనేసి అంటే, భోజనాలు కానీ అందరూ వెళ్ళినప్పుడు ఆ మాస్టర్ని అడిగినాను అనమాట. సార్, నాకు ఇలా మెడిటేషన్లో కూర్చున్నప్పుడు జింక కనిపించింది, అంతేకాకుండా మీరు మెడిటేషన్లో కూర్చున్నప్పుడు కదలిక ఇలా వచ్చింది, ఏమి సార్ అనేసి నీ 2 ప్రశ్నలు వేస్తే, ఏమీ లేదు మేడం, శక్తి తీసుకున్నారు కాబట్టి కదలికలు వచ్చినది, శక్తి ఎక్కువైనప్పుడు మీరు ఆ స్థితి వచ్చినప్పుడు ధ్యానంలో అలా కనిపిస్తుంటాయి, అది అనుభవం మాత్రమే అని చెప్పేసి గుమ్రైపోయినారు. నాకు అంతే అనిపించలేదు అని చెప్పాను కదా, ఆల్రెడీ ఇంతే కాదు ఇంకా ఉంది అనేసి నాకు మళ్ళీ మనసు ఒప్పలేదు. సరే అని మళ్ళీ అడిగాను, 2 సార్లు అడిగాను. రెండోసారి మళ్ళీ చూశారు, కొంచెం కోపంగా చెప్పారనమాట ఆయన. మేడం, అదే మేడం, మీరేమీ ఆలోచించాల్సిన పని లేదు, భయపడాల్సిన పని లేదు అనేసి అయితే అని చెప్పారు. సరే అనేసి అనుకున్నాను. మళ్ళీ ఇంకొంచెం తర్వాత ఇంకా నాకు సరైన సమాధానం కాదు, మనసు ఉండడం లేదు, ఇది కాదు అని చెప్తూనే ఉన్నది.
ఇంకా మళ్ళీ మూడోసారి వెళ్ళేటప్పటికి ఇంకా ఆయన నన్ను అరవనైతే అరిచేశాడనమాట. మేడం ఎన్నిసార్లు చెప్పాలి మీకు, కొంచెమన్నా ఆలోచన లేదా, ఇంత వయసు వచ్చింది ఎన్నిసార్లు చెప్పాలి, మీకేమన్నా అర్థం కాదా, చిన్నపిల్లలు అనేసి అరిచేశానమాట. సరే ఇంకా నాకు బాధ అయిపోయింది, ఇది కాదు, అక్కడికి ఆయన అరిచి చెప్పినా కూడా నాకు ఇది కాదు సమాధానం అనేసి నేను ఉన్నానన్నమాట. సో అలా ఉండినాను. తర్వాత రెండో సెషన్ అంతా ఇది జరిగినది. ఈ 2 ఎక్స్పీరియన్సెస్తో, 2 ఆలోచనలతో, 2 అనుభవాలతో నా సెషన్ ఆ రోజంతాను కంప్లీట్ అయిందనమాట. సో ఇక్కడి వరకు ఒక ఎత్తు. ఇక్కడ వాళ్ళు పుస్తకాలు అమ్మినారు, ఒక 2 పుస్తకాలు. ఆ 2 పుస్తకాలు మాత్రం నేను తీసుకొని, నాకు అవి అర్థం అవుతుందో అర్థం కాదో నాకు తెలియదు, బట్ కానీ నేను ఆ పుస్తకాలు అయితే తీసుకున్నాను అనమాట. సో పుస్తకాలు తీసుకునేసి మేము క్లాస్ నుంచి బయటకైతే వచ్చేసినాం. ఏ 2తో వచ్చాను, ఒకటి జింక గురించి నాకు ఇంకా క్లారిఫై అయితే రాలేదన్నమాట. రెండో విషయం ఏమనేసంటే, అప్పటి వరకు కొంచెమే ఉన్నటువంటి వైబ్రేషన్స్ మాస్టర్స్ ఇంక దిగుతారు అనేసి అన్నప్పుడు ఎలా వచ్చినది, అసలు ఎలా సంభవం, మనకు కంటికి కనిపించని అదృశ్య శక్తులు వాళ్ళు మాస్టర్స్, దేవుళ్ళు ఎలా వస్తారు, ఈ విధంగా ఆ 2 ప్రశ్నలతో నేను క్లాస్లో నుంచి బయటకైతే రావడం అయితే జరిగిందనమాట. సో ఈ 2 చాలదన్నట్టు ఇంకా నాకు ఎన్నో బుర్రలో తిరుగుతూ ఉన్నాయన్నమాట. అవి ఏమి అనేసి అంటే, బస్ స్టాండ్కి వచ్చేటప్పటికి నాకు అర్థమైంది ఏమి అనేసి అంటే, మాస్టర్స్ వచ్చినారు. ఎలా వచ్చినారు, మనం ధ్యానం చేస్తున్నప్పుడు వచ్చినారు, ధ్యానం చేస్తే మాత్రమే వచ్చినారు. శక్తి ఎట్లా తెలిసినది, నేను ధ్యానంలో కూర్చుంటేనే తెలిసింది, కళ్ళు తెరిచినప్పుడు చూస్తే అవి కనపడలేదు. సో అంటే ధ్యానం చేస్తున్నప్పుడు కళ్ళు మూసుకొని కూర్చున్నప్పుడే కనిపించింది. మరి అలాంటప్పుడు వీటినంతా ఎట్లా తెలుసుకోవాలి, ఎలా తెలుసుకోవాలి, అసలు ధ్యానం అంటే ఏమి అనేసి ఆలోచించుకుంటా ఆ క్లాస్ బయట నుంచి వచ్చిన దాన్ని, అక్కడి నుంచి బస్ స్టాండ్కి వచ్చే 5 నిమిషాల్లో ఇన్ని ప్రశ్నలతో, ఇన్ని సందేహాలతో బుర్రంతా తిరిగిపోయిందనమాట. సో బస్ స్టాండ్కి వచ్చేటప్పటికి బస్సు కోసం నిల్చుకొని ఉన్నాము. నిల్చుకున్నప్పుడు నాకు వచ్చిన 3 ప్రశ్నలు. ధ్యానం అంటే ఏమి, ధ్యానంలో ఏమి జరుగుతుంది, ధ్యానం వల్ల లాభాలేవి, లేకపోతే ధ్యానం యొక్క ఉపయోగం ఏమి అనుకోండి. సో ఈ 3 ప్రశ్నలు నాకు బస్సు కోసం నిల్చుకున్నప్పుడు వచ్చినటువంటి 3 ప్రశ్నలు అన్నమాట. సో ఇక్కడి నుంచి మనము తర్వాత భాగంలో తెలుసుకుందాం. అప్పటి వరకు కృతజ్ఞతలు ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.